ఇదైతే బడ్జెట్ సెషన్కి సంబంధించి 80,000 కోట్లు లోటు నాన్ ట్యాక్సెస్ ద్వారా కొంత, ట్యాక్సెస్ ద్వారా కొంత కలెక్ట్ చేస్తాం, మిగతా అది కేంద్రం నుంచి అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఏమైనా జరుగుతూ ఉన్నాయా సార్? ఇప్పుడు నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేశాను, కౌన్సిల్లో బడ్జెట్ మీద క్వశ్చన్ వేశాను. బాబు మీరు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు, ఈ 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిన అప్పులు దేని మీద అలాట్ చేస్తున్నారు, దేని మీద స్పెండ్ చేస్తున్నారు, ఈ అప్పుని మళ్ళీ వెనక్కి ఎలా తీర్చున్నారు, ఎలా తీర్చాలి సార్? ఒకటి ట్యాక్స్ రూపంలో తీర్చాలి. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అప్పుని ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వం ప్రజల మీద ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ నుంచి తీసుకురావాలి ఒకటి. రెండు, ఈ 1,00,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కాకుండా ఎక్కడైనా పార్క్ చేసి, ఎక్కడైనా దీని మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రెవెన్యూస్ దీని మీద చేయాలి. లేదా ఈ 1,00,000 కోట్లు తీర్చడానికి ప్రభుత్వ ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలి, అంతేగా? లేదా ఈ 1,00,000 కోట్లకి ప్రభుత్వం వడ్డీ కట్టుకుంటూ ఆ వడ్డీ అలాగా సస్టైన్ చేస్తూ ఈ 1,00,000 కోట్లని వచ్చే గవర్నమెంట్కి బదలాయించాలి, అదే కదా? సింపుల్ లెక్క. ఈ 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పుగా తెస్తున్నావా, లోన్గా తెస్తున్నావా, నీ గ్రాంటా, లోనా? రెండు ఒకటి, సింపుల్. నువ్వేమంటావు? నాకు విరాళం ఇస్తుంది అంటావు, గ్రాంట్ అంటావు, కాసేపు అప్పు అంటావు. మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు తీసుకొచ్చిన అప్పుల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను అడుగుతున్నాను, మీరు తీసుకొచ్చిన 2,00,000 కోట్ల రూపాయల మీద అమరావతి మీద పెట్టారా, లేకపోతే పోలవరం మీద పెట్టారా, లేకపోతే ఇంకెక్కడ పెట్టారు? తీసుకొచ్చి దీన్ని, ఈ రెవెన్యూని ఎలాగా కాంపన్సేట్ చేస్తామని చెప్పమనండి. మీరు రెవెన్యూ డెఫిసిట్లో మీరే టాప్, ఫిజికల్ డెఫిసిట్లో మీరే టాప్, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మీరే లోయెస్ట్ మీ గవర్నమెంట్లో, జిఎస్టీ కలెక్షన్లో మీరే ఇది, సిజిఆర్లో మీరే లోయెస్ట్. ఎవరికి సార్ డిసిప్లిన్ లేనిది? డిసిప్లిన్ లేనిది తెలుగుదేశం ప్రభుత్వానికి, మాకు కాదు. ఇప్పుడు నేను అదే చెప్తాను, తెలుగుదేశం బ్యూటీ ఆఫ్ టీడీపీ ఏంటంటే అబద్ధాన్ని నిజాన్ని చేయటంలో దిట్ట అని చెప్పేది. బోగస్ ప్రచారం అంటారు సురా, ఆ ప్రచారం చేయటంలో వాళ్ళు దిట్ట. ఇన్ని అప్పులు చేసిన దాన్ని వాళ్ళ అప్పులు సరిదిద్దుకోవడానికి చేయకుండా ఇప్పటికీ మా పాత అప్పులు, నా పాత అప్పు ఎంత? 3,40,000 కోట్ల రూపాయలే. అది స్వయాన నీ రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు, అది స్వయాన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో చెప్తుంది. అయినా సరే 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తే సిగ్గుందా, సిగ్గు లేదా? నువ్వు నోటికి అన్నం తింటున్నావా, తినట్లేదా? అంటే ఒక అబద్ధాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అబద్ధాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అంటే నిన్ను ఎవడు అడగడ కాదో ఏది పడితే అది మాట్లాడతావని. ఇది తప్పు అని చెప్తాను. చదువుకున్న వాళ్ళు ఇంకా తప్పు. అది ఒక సెన్స్ఫుల్గా మాట్లాడాలి, సెన్స్తో మాట్లాడాలి.